హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. మన టాపిక్ వచ్చేసి సిరీస్. ఈ సిరీస్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది నెంబర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే 2, 4, 6, 8 నెక్స్ట్ నెంబర్ ఏంటి ఇలా అడుగుతారనమాట. ఇక్కడ నెంబర్స్ సర్టెన్ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. ఫస్ట్ మనం ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్యాటర్న్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ +2 అవుతుంది, ఇక్కడ కూడా +2 అవుతుంది, ఇక్కడ కూడా +2 అవుతుంది. సో ఇక్కడ నెంబర్స్ అనేవి +2 +2 +2 అవుతూ వెళ్తున్నాయి అనమాట. సో ఇక్కడ కూడా +2 అవుతుంది. 8 + 2 చేస్తే 10 వస్తుంది. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 10 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్ చూద్దాం. ఈ ఆల్ఫాబెట్ సిరీస్లో ఇలా కొన్ని లెటర్స్ ఇచ్చేసి ఇక్కడ ఏ లెటర్ వస్తుందని అడుగుతారు. ఇక్కడ లెటర్స్ కూడా సర్టెన్ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. సో మనం ఆ ప్యాటర్న్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ లెటర్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే B తర్వాత C స్కిప్ అయిపోయి D వచ్చింది, D తర్వాత E స్కిప్ అయిపోయి F వచ్చింది, F తర్వాత G స్కిప్ అయిపోయి H వచ్చింది, H తర్వాత I స్కిప్ అయిపోయి J వస్తుంది. సో ఇక్కడ J వస్తుంది అనమాట. ఇలాగా చేయొచ్చు. లేదంటే ఈ లెటర్స్కి మనం ప్లేస్ వాల్యూస్ రాసుకుంటాం అనమాట. అంటే B అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 2nd లెటర్, D అనేది 4th లెటర్, F అనేది 6th లెటర్, H అనేది 8th లెటర్. సో ఇప్పుడు ఈ నెంబర్స్ మీద లాజిక్స్ అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ +2 అవుతుంది, ఇక్కడ కూడా +2 అవుతుంది, ఇక్కడ కూడా +2 అవుతుంది. సో ఇక్కడ కూడా +2 అవుతుంది. 8 + 2 10. సో 10th లెటర్ J. సో ఇక్కడ J వస్తుంది అనమాట. కొన్ని క్వశ్చన్స్ అయితే ఇలా నెంబర్స్ రాసుకోకుండానే సాల్వ్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ లెటర్స్కి నెంబర్స్ రాసుకుంటేనే ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. అంటే ఇందులో లెటర్స్ నెంబర్స్ కాంబినేషన్లు ఇస్తారనమాట. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే A1, C3, E5, G7 నెక్స్ట్ ఏం వస్తుంది. ఫస్ట్ లెటర్స్ చూస్తే A తర్వాత B ఉండాలి, B లేదు C ఉంది, నెక్స్ట్ D లేదు E ఉంది, నెక్స్ట్ F లేదు G ఉంది, నెక్స్ట్ H ఉండదు I వస్తుంది. ఈసారి ఇక్కడ నెంబర్స్ చూస్తే ఇక్కడ +2 అవుతుంది, ఇక్కడ కూడా +2 అవుతుంది, ఇక్కడ కూడా +2 అవుతుంది. సో ఇక్కడ కూడా +2 అవుతుంది. 7 + 2 9. సో ఇక్కడ I9 మిస్ అయింది. ఈసారి నెంబర్ సిరీస్లో డిఫరెంట్ టైప్స్ చూద్దాం. ఈ నెంబర్ సిరీస్లో ఇవన్నీ టైప్స్ అనమాట. ఒక్కొక్కటి చూద్దాం. ఇందులో ఫస్ట్ ఎడిషన్ సిరీస్. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయన్నమాట. 24, 26, 28, 30, 32 నెక్స్ట్ ఏం వస్తుంది. ఇక్కడ మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ +2 అవుతూ వెళ్తున్నాయి. +2. సో ఇక్కడ కూడా +2 అవుతుంది. 32 + 2 34. సో ఇక్కడ 34 వస్తుంది. ఇక్కడ ఒకే నెంబరు యాడ్ అవుతూ వెళ్ళింది. ఒక్కోసారి ఏం చేస్తారంటే +2 +4 +2 +4 +2 +4 ఇలా ఇస్తారనమాట. ఒక్కోసారి అంటే 2 నెంబర్స్ యాడ్ చేస్తూ వెళ్తాడు. ఒక్కోసారి ఏం చేస్తాడంటే 3 నెంబర్స్ యాడ్ చేస్తాడు. అంటే +2 యాడ్ చేస్తాడు, నెక్స్ట్ +3, నెక్స్ట్ +4, మళ్ళీ +2, మళ్ళీ +3, మళ్ళీ +4, మళ్ళీ +2 చేస్తాడు, మళ్ళీ +3 అలా అనమాట. అంటే 3 నెంబర్స్ యాడ్ చేస్తారనమాట. కొన్ని క్వశ్చన్స్ ఇలా కూడా ఉంటాయి. ఒక్కోసారి ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేస్తూ వెళ్తాడు. +2, +3, +5, నెక్స్ట్ +7, నెక్స్ట్ +11. ఒక్కొక్కసారి కాన్సిక్యూటివ్ నెంబర్స్ యాడ్ చేస్తాడు. అంటే +2, +3, +4, +5, +6, +7 ఇలా కాన్సిక్యూటివ్ నెంబర్స్ యాడ్ చేస్తూ వెళ్తాడు. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సిరీస్ చూద్దాం. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. 34, 32, 30, 28, 26 నెక్స్ట్ ఏంటి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ -2 అవుతుంది, ఇక్కడ కూడా -2 అవుతుంది, ఇక్కడ కూడా -2 అవుతుంది, ఇక్కడ కూడా -2 అవుతుంది. సో ఇక్కడ కూడా -2 అవుతుంది. 26 - 2 24 వస్తుంది. ఇక్కడ సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్ళాడు. ఇలాగే కాకుండా మనకి ఇంకా ఒక్కొక్కసారి 2 నెంబర్స్ కూడా సబ్ట్రాక్ట్ చేస్తాడు. -2 చేస్తాడు, నెక్స్ట్ -4 చేస్తాడు, మళ్ళీ -2 -4, మళ్ళీ -2 -4. సో ఇలా కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఒక్కొక్కసారి 3 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తాడు. -2 -3 -4, మళ్ళీ -2 -3 -4, మళ్ళీ -2 -3. సో ఇలా 3 నెంబర్స్ కూడా సబ్ట్రాక్ట్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ ఇంకా ప్రైమ్ నెంబర్స్ కూడా సబ్ట్రాక్ట్ చేస్తాడు. -2 -3 -5 -7 -11 ఇలా ప్రైమ్ నెంబర్స్ కూడా సబ్ట్రాక్ట్ చేస్తాడు. ఒక్కొక్కసారి కాన్సిక్యూటివ్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్తాడు. -2 -3 -4 -5 -6 -7 అలా కాన్సిక్యూటివ్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్తాడు అనమాట. సో ఇంకా డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ సిరీస్. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే 15, 30, 90, 360, 1800 నెక్స్ట్ ఏం వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ×2 అవుతుంది, ఇక్కడ ×3 అవుతుంది, ఇక్కడ ×4 అవుతుంది, ఇక్కడ ×5 అవుతుంది. సో ఇక్కడ ×6 అవుతుంది. 18 6 108 2 zeros. సో మన ఆన్సర్ 10,800. ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్స్ మల్టిప్లికేషన్లు ఇచ్చారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఈవెన్ నెంబర్స్ని మల్టిప్లికేషన్లు ఇస్తాడు. సో ×2 ×4 ×6 ×8 ×10 నెక్స్ట్ ×12
అలా ఈవెన్ నెంబర్స్ని మల్టిప్లికేషన్లు ఇస్తాడనమాట. ఒక్కోసారి ఏమో ఆడ్ నెంబర్స్ని మల్టిప్లికేషన్లు ఇస్తాడు. సో ఇంటూ 1, ఇంటూ 3, ఇంటూ 5, ఇంటూ 7, ఇంటూ 9, నెక్స్ట్ ఇంటూ 11. సో ఇలా ఆడ్ నెంబర్స్ని మల్టిప్లికేషన్లు ఇస్తాడు. ఒక్కొక్కసారి ఇంటూ 1, ఇంటూ 1.5, ఇంటూ 2, ఇంటూ 2.5, ఇంటూ 3, నెక్స్ట్ ఇంటూ 3.5 ఇలా ఇస్తుంటాడు అనమాట. అయితే ఇచ్చిన సిరీస్ మల్టిప్లికేషన్ సిరీస్లో ఉందని మనం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయగలమంటే నెంబర్స్ సడన్గా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఇక్కడ జస్ట్ 15 డిఫరెన్స్ ఉంది, కానీ ఇక్కడ చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. నెంబర్స్ సడన్గా ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట. అప్పుడు అది మల్టిప్లికేషన్ సిరీస్లో ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మల్టిప్లికేషన్ సిరీస్లో లేదనుకోండి, స్టార్టింగ్లో ఏమో తక్కువ డిఫరెన్స్లు ఉండి లాస్ట్లో కొంచెం ఎక్కువ డిఫరెన్స్లు ఉన్నాయనుకోండి, స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అప్లై అయినాయేమో చూసుకోవాలి మళ్ళీ అక్కడ. అండ్ ఇంకొక పాయింట్, ఇచ్చిన నెంబర్స్లో 0.5 కానీ కనిపిస్తే అది మ్యాక్సిమం మల్టిప్లికేషన్ సిరీస్లో ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి +1.5, +3, +4.5 అలా చేసినా మనకి 0.5 కనిపిస్తుంది. ఒక్కోసారి అలా కూడా ఇవ్వచ్చు. కానీ మనకి 0.5 కానీ కనిపిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మల్టిప్లికేషన్ సిరీస్కి ఇచ్చుకుంటాం అనమాట. ఎందుకంటే మల్టిప్లికేషన్ సిరీస్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఓకేనా? మల్టిప్లికేషన్ సిరీస్లో నెంబర్స్ అనేవి సడన్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చూడండి, 1800 నుంచి 10,000కి వెళ్ళిపోయింది సడన్గా. మనకి ఈ చిన్న నెంబర్స్ దగ్గర లాజిక్ పెద్ద రావట్లేదు అనుకోండి, పెద్ద నెంబర్స్ తీసుకుంటే సడన్గా ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోండి, సో మల్టిప్లికేషన్ సిరీస్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డివిజన్ సిరీస్ చూద్దాం. డివిజన్ సిరీస్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ /6 అవుతుంది, ఇక్కడ /5, ఇక్కడ /4, ఇక్కడ /3. సో ఇక్కడ /2 అవుతుంది. 30/2 15 వస్తుంది. ఈ డివిజన్ సిరీస్లో సడన్ డిక్రీజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, 10,000 నుంచి 1800 వస్తుంది, అంటే సడన్గా డిక్రీజ్ అయిపోయింది. సో ఇలా సడన్గా డిక్రీజ్ అయిపోతే అది డివిజన్ సిరీస్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా తక్కువ డిఫరెన్స్లు ఉన్నాయి, చిన్న డిఫరెన్స్లో, కానీ ఇక్కడ చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. సో ఇలా సడన్గా డిక్రీజ్ ఉంటే డివిజన్ సిరీస్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కాంబినేషన్ సిరీస్ చూద్దాం. కాంబినేషన్ సిరీస్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? 2, 4, 5, 10, 11, 22 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూస్తే ఇంటూ 2 అవుతుంది, ఇక్కడేమో +1 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంటూ 2 అవుతుంది, ఇక్కడేమో +1 అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంటూ 2 అవుతుంది, ఇక్కడ ఇంటూ 2 +1 అయింది, ఇంటూ 2 +1 అయింది, ఇక్కడ ఇంటూ 2 అయింది. సో ఇక్కడ +1 అవుతుంది. 22 + 1 23 వస్తుంది. సో ఇక్కడ మల్టిప్లికేషను ఎడిషను ఈ రెండింటి కాంబినేషన్లు ఇచ్చాడు అనమాట. మల్టిప్లికేషను ఎడిషను. అలాగే ఒకసారి ఎలా ఇస్తాడంటే ఇంటూ 2 + 1, ఇంటూ 3 + 2, ఇంటూ 4 + 3 ఇలా కూడా ఇస్తాడనమాట. ఇక్కడ చూస్తే ఇంటూ 2 అయింది, ఓన్లీ ఇంటూ 2. కానీ ఇక్కడ చూస్తే ఇంటూ 2, ఇంటూ 3, ఇంటూ 4, నెక్స్ట్ ఇంటూ 5 అలా అవుతుంది అనమాట. ఇక్కడ ఓన్లీ +1 చేశారు, కానీ ఇక్కడ +1, +2, +3, +4 అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఇలా ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒక్కోసారి ఇలా కూడా ఇస్తుంటాడు, ఇంటూ 2 - 1, ఇంటూ 3 - 2, ఇంటూ 4 - 3. సో ఇక్కడ ఇంటూ 2, ఇంటూ 3, ఇంటూ 4, నెక్స్ట్ ఇంటూ 5 అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సబ్ట్రాక్షన్ ఏమో -1, -2, -3, నెక్స్ట్ -4. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇక్కడ మల్టిప్లికేషను సబ్ట్రాక్షను రెండింటి కాంబినేషన్లు ఇచ్చారు. మల్టిప్లికేషను సబ్ట్రాక్షను రెండింటి కాంబినేషన్లు ఇచ్చారనమాట. ఒక్కొక్కసారి ఇలా కూడా ఇస్తారనమాట, /2 + 1, /3 + 2, /4 + 3. సో ఇక్కడ /2 అవుతుంది, ఇక్కడ /3, ఇక్కడ /4, నెక్స్ట్ /5 అవుతుంది. ఇక్కడేమో +1, +2, +3, నెక్స్ట్ +4 అవుతుంది. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇక్కడైతే డివిజను ఎడిషను ఈ రెండింటి కాంబినేషన్లు ఇచ్చాడు. డివిజను ఎడిషను ఈ రెండింటి కాంబినేషన్లు ఇచ్చారు. అలాగే మనకి డివిజను సబ్ట్రాక్షను ఈ రెండింటి కాంబినేషన్లో కూడా ఇవ్వచ్చు. అలాగే ఎడిషను సబ్ట్రాక్షను ఈ రెండింటి కాంబినేషన్లో కూడా ఇవ్వచ్చు. సో ఈ కాంబినేషన్ సిరీస్లో ఇవి కంబైన్ చేసి ఇస్తుంటారనమాట. ఓకేనా? నెక్స్ట్ స్క్వేర్ సిరీస్ చూద్దాం. ఒక్కొక్కసారి స్క్వేర్స్ మీద ఇలా డైరెక్ట్గా అడిగేస్తారనమాట. 4, 9, 16, 25, 36 నెక్స్ట్ ఏంటి? ఇదేమో 2 స్క్వేర్, ఇదేమో 3 స్క్వేర్, ఇదేమో 4 స్క్వేర్, ఇదేమో 5 స్క్వేర్, ఇదేమో 6 స్క్వేర్, నెక్స్ట్ 7 స్క్వేర్ వస్తుంది. 7 స్క్వేర్ 49. సో ఇక్కడ 49 వస్తుంది. ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఈ స్క్వేర్ వాల్యూస్ని నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్గా పెడతాడు. ఒక క్వశ్చన్ చూద్దాం. 2, 6, 15, 31, 56, 92 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూస్తే ఇక్కడ +4 అవుతుంది, ఇక్కడ +9 అవుతుంది, ఇక్కడ +16 అవుతుంది, ఇక్కడ +25 అవుతుంది, ఇక్కడ +36 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ +49 అవుతుంది. 92 + 49 142, 141 వస్తుంది. సో ఇక్కడ +2 స్క్వేర్ చేశారు, ఇక్కడేమో +3 స్క్వేర్, ఇక్కడేమో +4 స్క్వేర్, ఇక్కడేమో +5 స్క్వేర్, +6 స్క్వేర్. సో ఇక్కడేమో +7 స్క్వేర్ చేశారు.
ఒక్కొక్కసారి ఏమో ఇలా చేస్తాడు, -2 స్క్వేర్, -3 స్క్వేర్, -4 స్క్వేర్, -5 స్క్వేర్, -6 స్క్వేర్, -7 స్క్వేర్. ఒక్కోసారి స్క్వేర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాడనమాట. ఓకేనా. నెక్స్ట్ క్యూబ్ సిరీస్. ఒక్కొక్కసారి డైరెక్ట్ క్యూబ్సే క్వశ్చన్గా ఇచ్చేస్తాడు. ఇది 1 క్యూబ్, ఇది 2 క్యూబ్, ఇది 3 క్యూబ్, ఇది 4 క్యూబ్, ఇది 5 క్యూబ్. సో నెక్స్ట్ 6 క్యూబ్ వస్తుంది. 6 క్యూబ్ 216. సో ఇక్కడ 216 వస్తుంది. ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఈ క్యూబ్స్ని నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్గా పెడతాడు. ఇక్కడ ఏవో ఒక 7 నెంబర్స్ ఉన్నాయనుకుందాం. 1 2 3 4 5 6 7 నెంబర్స్ ఉన్నాయనుకుందాం. అయితే ఈ నెంబర్కి 1 క్యూబ్ యాడ్ చేయొచ్చు. ఈ నెంబర్కి 2 క్యూబ్ వాల్యూ యాడ్ చేయొచ్చు, అంటే 8 యాడ్ చేయొచ్చు. ఈ నెంబర్కి 3 క్యూబ్ యాడ్ చేయొచ్చు, అంటే +27 యాడ్ చేయొచ్చు. ఇక్కడేమో 4 క్యూబ్ యాడ్ చేయొచ్చు, ఇక్కడేమో 5 క్యూబ్ యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ 6 క్యూబ్ యాడ్ చేస్తారు, అంటే ఈ నెంబర్కి 1 క్యూబ్ యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది, ఈ నెంబర్కి 2 క్యూబ్ యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. సో ఇలా ఒక్కొక్కసారి ఈ క్యూబ్ వాల్యూస్ని నెంబర్స్ మధ్యలో డిఫరెన్సెస్గా పెడతారు. ఒక్కొక్కసారి ఏమో క్యూబ్ వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ వెళ్తారు, ఒక్కొక్కసారి ఏమో క్యూబ్ వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేట్ సిరీస్ చూద్దాం. ఆల్టర్నేట్ సిరీస్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 సిరీస్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఒక 2 సిరీస్ని కలిపి ఒక సిరీస్లో ఇస్తారనమాట. అంటే ఇచ్చిన నెంబర్స్లో 2 సిరీస్లు ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి 3 సిరీస్లు కూడా ఇస్తుంటాడు. ఫస్ట్ 2 సిరీస్ చూద్దాం. సో క్వశ్చన్ ఎలా ఉంటుందన్నమాట. ఈ ఆల్టర్నేట్ సిరీస్లో నెంబర్స్ ఎక్కువ ఉంటాయి, అంటే మనకు 2 సిరీస్లు రావాలి కదా. సో నెంబర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే 11 + 1 12, 12 + 1 13, 13 + 1 14. సో నెక్స్ట్ 14 + 1 15 వస్తుంది. సో ఇక్కడ 15 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ +1 +1 +1 +1 అవుతూ వచ్చాయన్నమాట. సో 11 12 13 14 15 ఒక సిరీస్ని ఫామ్ చేసాయి, అంటే +1 +1 అవుతూ వెళ్ళాయి. ఇప్పుడు ఇంకో సిరీస్ చూద్దాం. 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8. ఒకవేళ ఇక్కడ ఇంకో క్వశ్చన్ మార్క్ ఇచ్చారనుకోండి. సో ఇక్కడ ఇవన్నీ +2 అవుతూ వచ్చాయి. సో ఇక్కడ కూడా +2 అవుతుంది. 8 + 2 10 వస్తుంది. సో ఇవి +2 +2 +2 +2 అవుతూ వచ్చాయి అనమాట. సో 2 4 6 8 10 ఒక సిరీస్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఇచ్చే నెంబర్స్లోనే మనకి 2 సిరీస్లు ఉన్నాయి. 11 12 13 14 15 ఒక సిరీస్, 2 4 6 8 10 ఒక సిరీస్. సో ఆల్టర్నేట్ సిరీస్లో రిలేషన్ ఎలా ఉంటుందన్నమాట. అంటే ఒక నెంబర్ స్కిప్ అయిపోయి ఈ నెక్స్ట్ నెంబర్కి రిలేషన్ ఉంటుంది, మళ్ళీ ఈ నెంబర్కి రిలేషన్ ఉంటుందన్నమాట. సో అలా అనమాట. అండ్ ఇందులో కూడా డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి. ఇక్కడ అన్నీ +1 +1 అవుతున్నాయా, అలా కాకుండా ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ +2 అవ్వచ్చు, ఇక్కడ +3, ఇక్కడ +5, ఇక్కడ +7 అవ్వచ్చు. అలాగే ఇంకో సిరీస్లో +2 +4 +6 +8 ఇలా ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అంటే ఒక సిరీస్లోనేమో ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేయొచ్చు, ఒక సిరీస్లోనేమో ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయొచ్చు. ఇలా కూడా చేయొచ్చు. లేదంటే ఒక సిరీస్లోనేమో ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయొచ్చు, ఒక సిరీస్లోనేమో ఆడ్ నెంబర్స్ యాడ్ చేయొచ్చు. లేదంటే ఒక సిరీస్లో ఆడ్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అంటే -1 -3 -5 -7 -9 ఇలా ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఇంకో సిరీస్లో మల్టిప్లికేషన్ చేయొచ్చు. ×2 ×3 ×4 ×5 ×6 ఇంకా అలా. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఒక సిరీస్లోనేమో మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఒక సిరీస్లోనేమో నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. సో అలా డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు 3 సిరీస్లు చూద్దాం. సో 3 సిరీస్లో క్వశ్చన్ ఎలా ఉంటుందన్నమాట. ఇక్కడ నెంబర్స్ చూస్తే 12 + 1 చేస్తే 13 వస్తుంది. ఈసారి ఇక్కడ 2 నెంబర్స్ వదిలేసాం. 13 + 1 14, 14 + 1 15. నెక్స్ట్ 15 + 1 చేస్తే 16 వస్తుంది. సో ఇక్కడ 16 వస్తుంది. ఇక్కడ +1 +1 +1 అవుతూ వచ్చాయి. సో ఇక్కడ కూడా +1 అవుతుంది. సో 12 13 14 15 16 ఒక సిరీస్ ఫామ్ చేసాయి. నెక్స్ట్ ఇంకో సిరీస్ చూద్దాం. 2 3 5 7 ఇవి ప్రైమ్ నెంబర్స్. 2 3 5 7 ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11. సో ఇక్కడ 11 వస్తుంది. నెక్స్ట్ ఇంకో సిరీస్ చూద్దాం. 40 + 4 44, 44 + 4 48, 48 + 4 52 వస్తుంది. నెక్స్ట్ 52 + 4 56 వస్తుంది. సో ఇచ్చిన నెంబర్స్లోనే 3 సిరీస్లు ఉన్నాయి. సో ఇలా 3 సిరీస్లు ఇచ్చినప్పుడు నెంబర్స్ చాలా ఎక్కువ ఇస్తారనమాట. అండ్ అలాగే ఈ 2 సిరీస్లో చెప్పిన లాజిక్సే ఇక్కడ కూడా అప్లై అవుతాయి. అంటే ఈ సిరీస్లోనేమో ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయొచ్చు, ఇక్కడేమో ఆడ్ నెంబర్స్ యాడ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడేమో ఎడిషన్ చేయొచ్చు, ఇక్కడేమో సబ్ట్రాక్షన్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఎడిషన్ చేయొచ్చు, ఇక్కడేమో మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఒక్కొక్క సిరీస్లో ఒకలా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇమేజ్ సిరీస్ చూద్దాం. ఇమేజ్ సిరీస్లో క్వశ్చన్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం నెంబర్స్ బాగా అబ్జర్వ్ చేసి నెంబర్స్ ఎక్కడి వరకు తీసుకొని ఇలా రివర్స్ చేసి రాసుకుంటే ఈ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, 7 1 రివర్స్ చేస్తే 1 7 వస్తుంది. 1 7 ఇక్కడ ఉంది.
నెక్స్ట్ 4 2ని రివర్స్ చేస్తే 2 4 వస్తుంది. 2 4 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 2 3ని రివర్స్ చేస్తే 3 2 వస్తుంది. 3 2 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 1 6ని రివర్స్ చేస్తే 6 1 వస్తుంది. సో ఇక్కడ 6 1 వస్తుంది అనమాట. అంటే మన నెంబర్స్ ఇక్కడ వరకు తీసుకొని ఈ నెంబర్స్ని ఇలా రివర్స్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్తే ఈ నెంబర్స్ వస్తున్నాయి అనమాట. అంటే మిర్రర్ ఇమేజ్ లాగా. ఓకే, నెక్స్ట్ గ్రూప్ సిరీస్ చూద్దాం. గ్రూప్ సిరీస్లో క్వశ్చన్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మన నెంబర్స్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇది 3927 కాదు, 3927. ఇది 41664 కాదు, 4 16 64. అంటే 3 నెంబర్స్ని కలిపి ఒక గ్రూప్ చేశాడు అనమాట. సో అలా ఒక సిరీస్ని ఫామ్ చేశాడు. ఇక్కడ చూడండి, ఇది 4 power 1, 16 4 square, 64 4 power 3. ఇక్కడ చూస్తే 3 ఏమో 3 power 1, 9 ఏమో 3 square, 27 ఏమో 3 cube. ఇది 2 power 1, ఇది 2 square, ఇది 2 cube. ఇదేమో 1 power 1, 1 square, 1 cube. సో ఇక్కడ నెక్స్ట్ ఏం వస్తుంది, 5 power 1, 5 square, 5 cube వస్తుంది. 5 power 1 అంటే 5, 5 square 25, 5 cube 125. సో ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఇదనమాట. సో ఇక్కడ నెంబర్స్ n power 1, n square, n cube ఈ ఫార్మాట్లో ఉన్నాయి. సో n మనం ఇక్కడ 5 తీసుకుంటే 5 power 1 5, 5 square 25, 5 power 3 125. సో మనకి ఈ నెంబర్ వస్తుంది అనమాట. సో ఈ 3 నెంబర్స్ని కలిపి ఒక గ్రూప్ చేసి ఇలా ఒక సిరీస్ ఫామ్ చేశాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ n సిరీస్ చూద్దాం. n సిరీస్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయన్నమాట. 10 30 68 130 క్వశ్చన్ మార్క్. మనం ఈ 130ని 5 cube ప్లస్ 5 అని రాసుకోవచ్చు. 5 cube 125 ప్లస్ 5 చేస్తే 130 వస్తుంది. అలాగే ఈ 68ని 4 cube ప్లస్ 4 అని రాసుకోవచ్చు. 64 ప్లస్ 4 68 వస్తుంది. 30ని 3 cube ప్లస్ 3 అని రాసుకోవచ్చు. 27 ప్లస్ 3 30 వస్తుంది. ఇదేమో 2 cube ప్లస్ 2, 8 ప్లస్ 2 10 వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అనేవి ఒక ప్యాటర్న్లో ఉన్నాయి. n cube ప్లస్ n ఈ ప్యాటర్న్లో ఉన్నాయన్నమాట. సో 2 cube ప్లస్ 2, 3 cube ప్లస్ 3, 4 cube ప్లస్ 4, 5 cube ప్లస్ 5. సో నెక్స్ట్ ఇక్కడ 6 cube ప్లస్ 6 వస్తుంది. 6 cube ప్లస్ 6, 6 cube 216, 216 ప్లస్ 6 222 వస్తుంది. సో ఇలా n సిరీస్ ఫార్మేట్లో ఉండే క్వశ్చన్స్ని కొంచెం ఫాస్ట్గా చేయాలంటే ఇలాంటి నెంబర్స్ని ఈ ఫార్మేట్లో రాయగలమని మనకు ముందుగా తెలిసి ఉండాలి. సో ఇప్పుడు 68ని 4 cube ప్లస్ 4 అని రాయొచ్చని మనకు ఐడియా వచ్చింది. సో ఇది n cube ప్లస్ n ఫార్మేట్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఫార్మేట్ని మనం ఈ నెంబర్స్ కూడా ట్రై చేస్తాం. వర్క్ అయితే ఓకే, ఒకవేళ వర్క్ అవ్వలేదనుకోండి ఈ 68ని మనం 8 square ప్లస్ 8/2 అని రాసుకోవచ్చు. 8 square 64, 8/2 అంటే 4 వస్తుంది. 64 ప్లస్ 4 68 వస్తుంది. అంటే ఇలా ఎందుకు రాసుకున్నామంటే ఇది n square ప్లస్ n/2 ఫార్మేట్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఫార్మేట్ని ఈ నెంబర్స్కి ట్రై చేస్తాం. అప్పుడు వర్క్ అవుతుందో లేదో చూస్తాం అనమాట. 68ని ఈ ఫార్మేట్లోనే రాస్తారని మనం ముందుగా తెలుసుకుని ఉంటే ఒకవేళ ఇది కాదనుకోండి అప్పుడు ఈ ఫార్మేట్లో ఇచ్చుంటారని మనకు ఒక ఐడియా వస్తుంది. సో కొన్ని నెంబర్స్కి ఈ ప్యాటర్న్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ n సిరీస్ క్వశ్చన్స్ కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అనేవి n cube ప్లస్ n ఫార్మేట్లో ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇక్కడ రాస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఒకసారి చూడండి, n cube ప్లస్ n ఫార్మేట్లో ఉండొచ్చు, n cube మైనస్ n ఫార్మేట్లో ఉండొచ్చు, n స్క్వేర్ ప్లస్ n ఫార్మేట్లో ఉండొచ్చు, n స్క్వేర్ మైనస్ n ఫార్మేట్లో ఉండొచ్చు, n cube ప్లస్ n స్క్వేర్, n cube మైనస్ n స్క్వేర్, n స్క్వేర్ ప్లస్ n/2, n స్క్వేర్ మైనస్ n/2, n cube ప్లస్ n/3, n cube మైనస్ n/3, n స్క్వేర్ ప్లస్ 2n, n స్క్వేర్ మైనస్ 2n, n cube ప్లస్ 3n, n cube మైనస్ 3n, n స్క్వేర్ ప్లస్ 1, n స్క్వేర్ మైనస్ 1, n cube ప్లస్ 1, n cube మైనస్ 1, n స్క్వేర్ ప్లస్ 2, n స్క్వేర్ మైనస్ 2, n cube ప్లస్ 2, n cube మైనస్ 2. సో ఇవన్నీ ఫార్మాట్స్లో కూడా ఈ n సిరీస్లో ఉండొచ్చు అనమాట. ఇంకా వేరే ఫార్మాట్స్లో ఉండొచ్చు. అయితే కొన్ని ఇంపార్టెంట్ ఫార్మాట్స్ అయితే ఇక్కడ రాశాను అనమాట. ఓకేనా, ఇందులో ఈ 8 ఫార్మాట్స్ కూడా నెంబర్స్ని కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు n స్క్వేర్ ప్లస్ 1 తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ నెంబర్స్ వస్తాయి. ఈ నెంబర్స్ని చూస్తానే స్క్వేర్స్కి చాలా దగ్గరగా ఉన్నాయి. చూడండి, ఇది 2 స్క్వేర్ దగ్గరగా ఉంది, ఇది 3 స్క్వేర్ దగ్గరగా ఉంది, ఇది 4 స్క్వేర్ దగ్గరగా ఉంది, ఇది 5 స్క్వేర్ దగ్గరగా ఉంది. సో స్క్వేర్స్కి చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే +1 ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. సో 2 స్క్వేర్ 4, 4 + 1 5, 3 స్క్వేర్ 9, 9 + 1 10. అలాగే n స్క్వేర్ -1 కూడా నెంబర్స్ని కొంచెం చూస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అలాగే n క్యూబ్ +1, n క్యూబ్ -1, ఈ +2 -2 ఫార్మాట్స్ కూడా నెంబర్స్ని చూస్తే మనకు కొంచెం ఐడియా వచ్చేస్తుంది. అంటే ఇలాంటి నెంబర్స్ని ఈ ఫార్మాట్స్లో స్పెషల్గా మనం గుర్తుపెట్టుకోకూడదు అనమాట. కానీ 68 అయితే ఇలా 8 స్క్వేర్ ప్లస్ 8/2 అని రాసుకోవచ్చు,
4³ + 4 అని రాసుకోవచ్చు. ఈ ఫార్మాట్స్లో రాసుకోవచ్చు అని కొంచెం గుర్తుపెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా చేయగలుగుతాం. ఇలాంటి నెంబర్స్ అయితే ఈ ఫార్మాట్స్లో అయితే అవసరం లేదు. కొంచెం చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. స్క్వేర్స్ బాగా దగ్గరగా ఉన్నాయి, సో +1 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఈ ఫార్మాట్లో ఉందని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? ఒకవేళ గుర్తుపెట్టుకుంటానంటే మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో క్వశ్చన్స్ చూద్దాం.